హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిరిడి అప్పలరాజు రీసెంట్ గా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అంటే కొడుకుని ఒక యాక్సిడెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుకు సంబంధించి, హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి ఎస్కేప్ చేయించే ప్రయత్నంలో భాగంగా ఈయన అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు దీనిపైన చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అటు షర్మిల గారు ఆసుపత్రిలో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ వెళ్ళి చూడట్లేదు, కానీ సిదిరి అప్పలరాజు కోసం మాత్రం జైలుకు వెళ్తున్నారు ఆయన అంటూ నెటిజన్స్ దగ్గర నుంచి ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్రలు మనం ఎప్పటి నుంచో కూడా చూస్తున్నాం. చాలా మంది అరెస్ట్ అయినప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళని కలవడం, జైలుకి వెళ్ళి చాలా సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు సిదిరి అప్పలరాజుని కూడా కలుస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎలా చూస్తారు? అంటే రేపు పొద్దున జైలుకి వెళ్తే మళ్ళీ పరామర్శకు ఎవరో ఒకరు రావాలి కదా, అలాగే రోజు దిగులుగా ఉంటుంది ఆయనకి. అందుకని ఆ ప్రిపరేషన్ అనమాట. ఇప్పుడు ఈడీ ఎలాగ సమన్లు ఇస్తుంది అంటున్నారు. ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయ్యాక ఎప్పుడైనా ఆయన వెళ్ళి మొహం చూసే వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు చెల్లిని చూస్తే ఏమవుతుంది, ఆస్తులు ఇవ్వాలి, అది మన వల్ల కాదు కదా. డబ్బుకి ఆయనకి లంకే, అందుకని ఆయన వెళ్ళడు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు అనుకోండి, అలాంటి వాళ్ళకి వెళ్ళాలి. రేపు పొద్దున వాళ్ళు కృతజ్ఞతతో మళ్ళీ ఈయన వచ్చి పరామర్శిస్తారు జైల్లో. ఇవన్నీ ముందు చూపంటారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు లాంటి వాడిని లేకపోతే పరామర్శించటం ఏంటి? కొడుకు తప్పు చేసే హిట్ అండ్ రన్లో ఎవరన్నా చంపేస్తే వెంటనే ఇంకొకరు రెడీ చేసేసి ఒక బ్రాహ్మణ్ కుర్రాన్ని, అసలు ఎంత అన్యాయం. చనిపోయిన కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి చనిపోయిన వ్యక్తి భార్యని పనిలోకి రమ్మన్నాడు. ఇంత విశాల హృదయం ఉన్నవాడిని ఈయన పరామర్శించకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరు పరామర్శిస్తారు? అంటే నా అంశలోనే వీళ్ళందరూ ఉన్నారు, నా మంత్రివర్గంలో ఉన్నందుకు, గతంలో లేకపోతే నా పార్టీలో ఉన్నందుకు నా బుద్ధులు వంట పట్టించుకున్నారు. అందులో నా కోసం అందరూ క్రిస్టియానిటీలోకి మారారు. ఆ కృతజ్ఞత కూడా ఉంది. సో మరి ఇంత చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడా? ఆస్తి అడిగిన చెల్లెల్ని దగ్గరికి వెళ్తాడా? రాజ్యసభ సీట్ అడిగిన చెల్లెల దగ్గరికి వెళ్ళలేడు కదా. ఇప్పుడు ఒక ఎంపీ సీటు కోసం బాబాయ్ని చంపిన వాళ్ళు ఉన్నారు, 7 గొడ్డలి పోట్లు కదా. మరి అందుకని జగన్మోహన్ రెడ్డి చాలా ఆలోచించి దూరాలోచనతో చేస్తాడు. అంటే దురాలోచన ఉంటుంది, కానీ దూరాలోచన ఎక్కువ. అంటే మనకి లాంగ్ రన్లో వీళ్ళ వల్ల ఏం కలిసి వస్తుంది? మనం అన్ని తప్పులే చేస్తున్నాం. మరి తప్పులు చేసినప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు తప్పులు చేస్తే నేను సమర్థించాలిగా. ఇప్పుడు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఈ కొడుకు స్థానంలో పెడతానన్నాడంటే ఎంత పెద్ద బుర్రది. ఇమీడియట్గా వాడెవడో 9 లక్షలకు కొనేసి ఆ బ్రాహ్మణ్ కుర్రాడు ఎవడో బకరా దొరికాడు. మళ్ళీ సీదిరి అప్పలరాజు భార్య ఏమంటుంది? ఎంతమంది హిట్ అండ్ రన్ చేయట్లేదు, అందరినీ ఇలాగే అరెస్ట్ చేస్తున్నారా? మేము ₹1,00,000 ఇస్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరైతే ఇటీవల కాలంలో హిట్ అండ్ రన్ చేశారో ఆ చంపిన వాడిని వదిలేసి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి గవర్నమెంట్ ₹1,00,00,000 ఇవ్వాలి. బాగుందా? నేను చంపుతాను, గవర్నమెంట్ ఇవ్వాలి కాంపెన్సేషన్ అవతల కుటుంబానికి. ఇంతకంటే అతి తెలివి ఎవరికైనా ఉంటుందా? మరి వీళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడా, మిమ్మల్ని నన్ను పరామర్శిస్తాడా, చెల్లిని పరామర్శిస్తాడా? సో జగన్మోహన్ రెడ్డికి అన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ ప్రకారం వెళ్తాడు. క్యాలిక్యులేషన్ తప్పితే సొంత వాళ్ళైనా పట్టించుకోడు. అవసరం లేదు, మీ వల్ల నాకేంటి. మీకు ఆ సినిమా గుర్తుంది కదా, రాజేంద్ర ప్రసాద్ది, నాకేంటి అంటాడు కదా. అట్లా అందుకని ఆయన సమన్యాయం చేస్తాడు. ఆయన దృష్టిలో న్యాయం అంటే తప్పులు చేసిన వాళ్ళని పరామర్శించడం, తప్పులు చేసిన వాళ్ళకి అండగా ఉండడం, తప్పులు చేసిన వాళ్ళని శభాష్ అని భుజం తట్టడం, అది ఆయన రాజనీతి. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. ఏ పని చేసినా దాని వెనకాల ఒక స్వార్థం ఉంటుంది. దాని వెనకాల మనకేంటి, ఇప్పుడు ఇతని వల్ల నాకేంటి, ఇప్పుడు ఇతను నేను పరామర్శించడం వల్ల భవిష్యత్తులో నాకేం లాభం చేకూరుతుంది, వీటిని అంచనా వేసుకుని బేరీ చేసుకుని అప్పుడు వెళ్ళి
మన షర్మిల గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా మేడం ఫ్యూచర్ లో, అంటే ఒక కొన్ని రోజుల్లో ఖచ్చితంగా తర్వాత? వెళ్ళడు ఉమ్, వెళ్ళడు. ఇప్పుడు చెల్లెల వల్ల కలిసి వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అనవసరంగా కాంగ్రెస్ లో ఉంది ఆవిడ. ఉమ్, ఆవిడ కాంగ్రెస్ వదిలేసి ఇంట్లో కూర్చుంటే అప్పుడు ఆలోచిస్తాడు. రాజకీయాలకు గుడ్ బై చెప్పింది అనుకోండి, ఉమ్. ఒక హౌస్ వైఫ్ గా ఉంటే అప్పుడు ఆలోచిస్తాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.